నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ఐవీఆర్ టాక్స్లో మనం ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతోంది. అందువలన పబ్లిక్ అటెన్షన్ క్యాచ్ చేయాలంటే ఏదో ఒక ఇది ఉండాలి కదా. దానికి మరి ఈ సోనం వాంగ్చుక్ అనే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. 16 రోజులు 17 రోజులు అయింది. ప్రభుత్వం అంటే ఆయన ఏది ఇచ్చినా సపోర్ట్ తీసుకోవట్లేదు. సో అందుకోసమని నోటి ద్వారానే ఆయనకి ఇది ఇచ్చి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి ఇది ఇచ్చి ఫ్యామిలీకి కూడా పక్కన ఉండడానికి దీనికి ఇచ్చారు. వాళ్ళేమో మేము ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తామంటే ఏం పర్వాలేదు ఇదంతా ఉన్నారు. అంటే సోడియం లెవెల్స్ ఇవన్నీ మామూలుగా తినకపోతే పడిపోతాయి కదా. సో అట్లాంటి ఆయన అసలు ఈ ఫాస్ట్ అంటూ డెత్ అనేది ఒకటి ఏంటంటే మనకి పత్రికల ద్వారా తెలిసేది, ఈయన లడఖ్కి సంబంధించి ఒక విధమైనటువంటి 6 షెడ్యూల్ వర్తింపజేయాలి దీనికి అట్లా అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఈయన మామూలుగా ఈడియట్ సినిమాలో ఏదో ఒక ఫుంగ్సుక్ వాంగ్డు కూడా దీనికి ఒక స్ఫూర్తి అని చెప్పి వచ్చారు. అది కాకుండా ఆయన ఏంటంటే ఈ కాక్రోచ్ పార్టీ దాంట్లో కూడాను లేటెస్ట్గా ఆయన ఇది చేయడం అదంతా అయింది. సో ఒకటి ఏంటంటే మనకు కావాల్సిన ప్రతి వాళ్ళకి సమస్య ఉంటుంది. సమస్యను పరిష్కరించుకోవడంలో అనేక రీతులు చేస్తూ ఉంటారు. బట్ ఒకటి ఏంటంటే ఓకే లడఖ్కి సంబంధించేదంతా అంటే అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ లీకు తర్వాత దాని మీద వచ్చిన అందరూ కొంతమంది యథార్థ వ్యాధమే అది వచ్చింది, మళ్ళీ కొత్తగా విద్యార్థులు వచ్చారు, మళ్ళీ అంతా బాగానే అయింది. ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధీనంలో అన్ని రకాలైనటువంటి పకడ్బందీ చర్యలు ఉండవు. ఒకదాని తర్వాత ఒక ఈవెంట్ హ్యాపెన్ అయితే కానీ దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలని లేదు, చేశారు, బాగానే వచ్చింది. సో దాని మీద కూడా ఈయన చేయడము, తర్వాత మన తెలుగు సినిమా యాక్టర్స్ వాళ్ళందరూ దాన్ని చేసి ధర్నా చేయడము. ఈరోజు 144 పార్లమెంట్ ఓపెన్ అయింది కాబట్టి 144 సెక్షన్ కూడా పెట్టారు. అసలు ఎందుకు ఈ నిరాహార దీక్ష? ఆయన ప్రధాన 4 డిమాండ్లు అంటే ఒకటి 6th షెడ్యూల్ హోదా, ఒకటి లడఖ్ ఏమో రాష్ట్ర హోదా కావాలన్నారు, పార్లమెంట్లో కొంచెం సీట్లు పెంచాలన్నారు, పబ్లిక్ సర్వీషన్ కోసం లడఖ్ కోసం సపరేట్ కావాలని చెప్పేసి వేశారు. సో దీని యొక్క పూర్వపరాలు ఆయన యొక్క దీని గురించి కొంచెం వివరణ ఇవ్వగలరా? ఇప్పుడు ఒకటి ఏమంటే మనమేదో ఒక ప్రాబ్లం నుంచి బయటపడుతున్నారు అనుకుంటే ఇంకో ప్రాబ్లం మొదలవుతుంది. చాలా రోజులు లడఖ్ ప్రాబ్లం ఏంటంటే లడఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో భాగంగా ఉండేది. జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిం డామినేటెడ్. సో యాక్చువల్లీ ముస్లిమ్స్ ఫరూక్ అబ్దుల్లా ముఫ్తీ వీళ్ళంతా వాళ్ళ రిజీమ్స్లో లడఖ్ నెగ్లెక్ట్ చేశారు, సరిగ్గా చూడలేదు అనేది ఒక పెద్ద గ్రౌస్ లోకల్ లడఖ్స్కు. అక్కడంటే అది బేసిక్గా లడఖ్ ఏరియా మోస్ట్లీ బుద్ధిస్టు, కొద్దిగా కార్గిల్ ఏరియాలో షియా పాపులేషన్ ఉంది. బోత్ వేస్ షియా కానీ ముస్లిం బుద్ధిస్ట్ కానీ మెయిన్ ల్యాండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సున్నీకి డిఫరెంట్గా ఉన్నారు కాబట్టి వీళ్ళని పెద్దగా పట్టించుకోలేదని. సో ఎప్పుడైతే యూనియన్ టెరిటరీ చేసేసి దీనిని సపరేట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోకి తెచ్చుకున్నారో ఆ రోజు లడఖ్లో పెద్ద విజయోత్సాహం, మాకు ఇంకా డైరెక్ట్గా గవర్నమెంట్ వచ్చిందని. అప్పుడు గవర్నమెంట్కు ఫేవరబుల్గా ఉన్నటువంటి కొంతమందిలో ఈ వాంగ్చుక్ ఒకడు, సోనం వాంగ్చుక్. సోనం వాంగ్చుక్ మోర్ దాన్ దట్ చాలా వర్క్ కూడా చేశాడు, దాన్ని ఎవరు కాదనలేరు. ఇప్పుడు అక్కడ క్లైమేట్ చేంజ్ ఇష్యూ మీద వర్క్ చేయటం, ఇంకోటి ఇది చాలా ఇన్నోవేటివ్ వర్క్. వీళ్ళకు వింటర్లో బాగా ఐస్ ఫామ్ అవుతుంది, స్ప్రింగ్ వచ్చేటప్పటికి అసలు వానలనే ఉండవు. లడఖ్ ఏరియాలో వానలు చాలా చాలా తక్కువ ఉంటాయి. సో ఐస్ క్యూబుల్లో వాటర్ను స్టోర్ చేసి స్ప్రింగ్ వచ్చినప్పుడు దాని ద్వారా ఇరిగేషన్ చేయటం, ఇటువంటి వాటిలో చాలా వర్క్ చేశాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసేశారో, ఆర్టికల్ 370 పోయిన తర్వాత ఎనీబడి ఫ్రమ్ అవుట్ సైడ్ వచ్చి కాశ్మీర్లో ఎట్లా ఉండొచ్చో లడఖ్లో కూడా ఉండొచ్చు. దీంతో లోకల్ సెంటిమెంట్ ఒకటి కొంత రియాక్ట్ అవుతున్నది, యాంటీ ఇండియన్ సెంటిమెంట్ ఒకటి బిల్డప్ అవుతుంది. ఇది గవర్నమెంట్ వాచ్అవుట్ చేయాలి యాక్చువల్గా. దీని ఊరికే ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కింద మేము డీల్ చేస్తాము, పోలీసులు పెడతామంటే అయ్యేటటువంటి పనిగా చూస్తూనే ఉన్నాం కదా. పక్క కంట్రీ కాశ్మీర్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు దాన్ని కంటైన్ చేయలేకపోతున్నారు. అదే ప్రాబ్లం మనకు కూడా ఉంది. ఎందుకంటే
బేసిక్గా పాకిస్తాన్ ప్రాబ్లమే ఇండియా ప్రాబ్లం కూడా. ఎందుకంటే ఇవి చాలా డిఫరెంట్ ఎథ్నిసిటీసు, ఐడెంటిటీస్ ఉన్నటువంటి పాపులేషన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఈ ఫ్రిక్షన్స్ రావచ్చు. కాబట్టి అసలు ఓవరాల్ కూడా కొంత డిస్కషన్ జరిగి మనకు మోర్ ఫెడరల్ సిస్టమ్ కావాలనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదొక ఆస్పెక్ట్. బట్ ఈ సోనం వాంగ్చుక్ ఏమైనాడు, స్లోగా గవర్నమెంట్కి యాంటీ అయినాడు. అట్నే ఈ మధ్య అరెస్ట్ కూడా అయినాడు, మళ్ళీ రిలీజ్ చేశారు. చేయగానే ఈ లోపల ఈ కాక్రోచ్ పార్టీ అనేది పెడితే దానితో పాటు జాయిన్ అయిపోయి అక్కడ హంగర్ స్ట్రైక్ కూర్చున్నాడు. హంగర్ స్ట్రైక్ కూర్చున్న వాడిని పోలీసులు తీసేసరికి తీసేకి ఏం చేస్తారు, ఎక్కడ హంగర్ స్ట్రైక్ జరిగినా వాచ్ చేస్తూ ఉంటారు. బికాస్ ఎవరు చనిపోవాలని ప్రభుత్వం అనుకోదు కదా. కాబట్టి అప్రాప్రియేట్ టైంలో ఎవరినైనా కానీ పోలీసులు షిఫ్ట్ చేసి హాస్పిటల్లో ఫోర్స్ ఫీడింగ్ చేస్తారు. చేయకపోతే ఇట్ బికమ్స్ ఏ మచ్ బిగ్గర్ ఇష్యూ అండ్ నోబడీ షుడ్ డై. ఇక్కడ కూడా అదే జరిగింది. దానిని ఇప్పుడు ఇది ఎట్లా ఫోర్స్బుల్గా తీస్తారని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కొంతమంది వీళ్ళంతా. సో ఐ థింక్ అది దాంట్లో ఏమీ ఇది లేదు. అక్కడ యాక్చువల్గా చేస్తున్నవాడు ఇప్పుడు ఒకటి ఇంకెవరు చేయట్లా, మిగిలిన వాళ్ళందరూ తిని పడుకునే టైపుల్లాగానే ఉన్నారు చూడబోతే. రెండోది, దేనికోసమైతే ఈ ఎడ్యుకేషను దీన్ని స్టార్ట్ చేశారో ఆ బేసిసే పోయింది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అయిపోయింది, ఎంత రిజల్ట్స్ వచ్చేసాయి, తర్వాత ప్రాబ్లం అయింది. బట్ సబ్సిక్వెంట్గా సెటరైట్ చేసుకునేది గవర్నమెంట్. సో ఇప్పుడు వీళ్ళకి పెద్ద ఇదంటూ లేదు. అక్కడ రెస్పాన్స్ రావటం లేదు ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ ఎందుకు రావటం లేదు అని అంటే, ఒకటి 70s 80sలో లెఫ్ట్ మూమెంట్ యొక్క ప్రభావం బాగా ఉంది. ఆపర్చునిటీస్ కూడా తక్కువ ఉన్నాయి బయటకు వచ్చేట్టు. దాంతో ఫ్రస్ట్రేషన్ ఎక్కువ యూత్లో ఉంది. ఇప్పుడు అట్లా లేదు. ఇమ్మీడియట్గా ఏదో చదువుకుంటున్నారు, ఏదో ఉద్యోగం చేసుకొని బాగుపడదామని చూస్తున్నారు. సో అందుకని నీకు క్యాచ్మెంట్ ఏరియా లేదు. ఏవైనా ఇట్లాంటి ఎడ్యుకేషన్స్ చేస్తే దీనికి క్యాచ్మెంట్ ఏరియా, స్టూడెంట్స్ ఎక్కువగా వచ్చి జాయిన్ అయితేనే నీకు ఇది ముందుకు పోతుంది. అది లేకపోబట్టి అక్కడ ఒక పెద్ద ఫెయిల్యూర్ అవుతుంది. ఓన్లీ కొంత ప్రాబ్లం క్రియేట్ చేయగలిగిందల్లా పంజాబ్లో ఫార్మర్స్ ఎడ్యుకేషన్. బికాస్ అది సస్టైన్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంది. దాన్ని చక్కగా ప్రభుత్వం ట్యాకిల్ చేసింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు పెద్ద క్యాచ్మెంట్ లేదు, వచ్చేవాళ్ళు లేరు, కొద్దిమంది అయినారు. సో ఐ థింక్ ఇది బౌండ్ టు ఫెయిల్. అదేమి అందులో కాస్ట్ కూడా లేదు. కాస్ట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ గాన్ ఆఫ్. సో మిగిలిన ఆ కాక్రోచ్ పార్టీ పెద్దగా సస్టైన్ అవుతుంది, సక్సెస్ అవుతుందని నేను అనుకోవటం లేదు. బట్ ఇతని సోనం వాంగ్చుక్ మాత్రం ప్రాపర్గా డీల్ చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇది లడఖ్ చాలా యునిక్ ప్లేసు. చైనాతో మనకు ఎప్పుడు సమస్య వచ్చినా కానీ లడఖ్ బికమ్స్ ఇంపార్టెంట్. అక్కడ కాస్త ప్రామినెంట్ లీడర్గా ఎదుగుతూ ఉన్నాడు. అండ్ సెన్సిబుల్ అండ్ రీజనబుల్ ఆల్సో. కొంత ప్రాపర్గా లడఖ్ ఇష్యూస్ ఏంది, వాటిని ఎట్లా సార్ట్అవుట్ చేయాలనే దాని మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సరే ఇతన్ని తీసుకుపోవడం చేయటం అనేటటువంటిది దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. బట్ ఈ కాక్రోచ్ పార్టీ ఎడ్యుకేషన్ యాజ్ సచ్ ఈ మోడ్లో అయితే ఫెయిల్ అవుతుంది. అది ముందుకు పోయేటటువంటి అవకాశం నాకు ఇక్కడ అవుపించడం. బట్ సోనం వాంగ్చుక్ని ఇండివిజువల్గా మాత్రం సరిగ్గా డీల్ చేయాల్సిన అవసరం అయితే నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఉంది. అది చూసుకోవాలి జాగ్రత్తగా. నమస్కారం అండి, మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ.